పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ మృతి చెందడంతో పరామర్శించడానికి పవన్ తిరుపతి రావడంతో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కర్ణాటక పరిధిలోని కోలార్లో ఇద్దరు టాలీవుడ్ హీరోల అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చిన్నగా నిప్పురాజేస్తోంది. కోలార్లో జరిగిన ఘర్షణలో టాలీవుడ్ యంగ్ హీరో అభిమాని కత్తితో దాడి చేయడంతో వినోద్ అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం అతడి మృతదేహాన్ని తిరుపతికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ బంధువులతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వినోద్ మరణానికి కారణమైన ఓ యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినోద్ స్నేహితులు డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా నేడు వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లడంతో నిన్నటి దాకా కాస్తంత సద్దుమడిగినందున ఈ వివాదం గంటల వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చింది. వినోద్ను చంపేసిన యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఊరుకునేది లేదని పవన్ ఫ్యాన్స్ నిరసనలకు తెరతీశారు. ఈ వివాదం ఏ రీతికి చేరుతుందో అని తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.